అంటే ఇప్పుడు మీరు అన్నారు కన్నడ నుంచి వచ్చాను అని చెప్పి, కన్నడ పరిశ్రమ ఇప్పుడు అంతటా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడేమో కానీ కాంతారా అనే ఒక బిగ్ మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మరి మీరు కన్నడ వైపు వెళ్ళకుండా ఇటు తెలుగు వైపుకే అట్లా ఉండిపోయారు. అంటే యాక్చువల్గా నేను చాలా ట్రై చేసింది. నాకు తెలిసి నేను తమిళ్లో ట్రై చేశాను, అనుకోకుండా తెలుగులోకి వచ్చేసా. నాకు తెలుగులో నాకు ఆదరించారు, మంచి సినిమాలు ఇచ్చారు, నా సినిమాలు ఆడాయి ఇక్కడ, మంచి ఆదరింపు, మంచి ఒక ఇక్కడ నేను బాగా ఇదయ్యాను. సో ఇక్కడ నేను బ్రైట్ అయిన తర్వాత నేను వేరే ఎక్కడ తిరిగి చూడలేదు, వేరే లాంగ్వేజ్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇచ్చినా నేను పోలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ అన్ని నేను చేసిన హీరోయిన్ ఓరియంటెడ్. ఒక్కొక్క సినిమాకి 40-45 డేస్ నేను కంటిన్యూస్ ఇవ్వాల్సి వచ్చేది. సో నేను అక్కడ ఇవ్వడానికి కష్టమయ్యేది. అలాగని నేను ఎక్కడో ఒక్కొక్క సినిమా చేసేదాన్ని. కన్నడలో 2 సినిమాలు చేశాను, తమిళ్లో ఒక 20 మూవీస్ చేశాను, ఇలా చేశాను అంతే అప్పట్లో. ఇప్పుడు మొన్న కన్నడ చేస్తాను, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో మొన్న ఒక కన్నడ మూవీ చేశాను, దర్శన్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. గ్రేట్ డైరెక్టర్ ఆయన. యాక్చువల్గా ఆయన అది ఇన్సిడెంట్ జరిగే ముందు స్టార్ట్ అయిన మూవీ, ఇప్పుడు ఫినిష్ అయ్యింది, కంప్లీట్ అయింది. సో ఆ మూవీ మంచి క్యారెక్టర్ నాది. ఈజ్ చాలా మంచి మనిషి. అంటే నేను తెలుగు నుంచి వెళ్ళాను తెలుసు, మరి ఆయనకి నా సినిమాలు చూస్తారా నాకు తెలియదు. కానీ కన్నడలో నేను విష్ణువర్ధన్ గారితో చేశాను, అది ఆయనకి తెలిసిన తర్వాత చాలా మర్యాద ఇచ్చారు, చాలా గౌరవంగా చూసారు నన్ను అక్కడ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా. కన్నడ నుంచి ఎక్కువగా ఆ యాక్టర్స్ వస్తూ ఉంటారు టాలీవుడ్కి. ఎందుకని టాలీవుడ్ మీద ఏంటి అంత ప్రేమ? అదే తెలియదు, ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఏమో తెలియదు. అంటే నేను వచ్చి కన్నడ అమ్మాయి అని కాదు, నన్ను ఒక తెలుగు అమ్మాయి అనుకుని వేసుకున్నారు ఇక్కడ. అప్పట్లో నాకు ఈవి సత్యనారాయణ గారికి తెలియదు నేను కన్నడ అమ్మాయి అని చెప్పిన తర్వాత తెలుసు. కానీ నా ఫేస్ ఒక తెలుగు అమ్మాయి లాగే ఉంటది. సో బేసికలీ నేను తెలుగు అమ్మాయి, దీంట్లో తెలుగే మేము యాక్చువల్గా. బేసికలీ బెంగళూరులోనే మా 4 fathers ఎప్పుడు అక్కడ వాళ్ళందరూ సెటిల్ అయిపోయి, మా మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరూ అక్కడే ఉండిపోయి, సో మేము కన్నడ వాళ్ళు అయిపోయాము. 90% మా ఇంట్లో కన్నడ కల్చర్ కానీ కన్నడ మాటలు కానీ అన్ని కన్నడనే ఉంటుంది. అలానే నేను కన్నడ అమ్మాయి అయ్యాను, కానీ అదర్వైజ్ నేను బేసికలీ తెలుగు అమ్మాయి. సో అందుకే నా తెలుగు ఫేస్ ఉంది, తెలుగింటి అమ్మాయిలాగే ఉంటాను. అవును. ఇప్పుడు ఈ మా సినిమాలు అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కన్నడ, తెలుగు, తమిళ అలా చిన్న క్యారెక్టర్స్ కూడా. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కొంతమంది తెలుగు చూస్తే ఎందుకు మాట్లాడుతున్నారా అనిపిస్తుంటుంది, మీరు మాత్రం పూర్తి నేర్చేసుకున్నారు. అది ఇక్కడ మనం ఇప్పుడు సీరియల్ అయితే మరి ఎక్కువ కన్నడ అమ్మాయిలే తీసుకొని చేస్తున్నారు, అది ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను అడిగేసాను కూడా డైరెక్ట్, సార్ ఎందుకు సార్ ఇక్కడ మంచి అంటే మన తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, మన తెలుగింటి అమ్మాయిలు వదిలేసి ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు అంటే దానికి ఏదో ఒక వాళ్ళు జస్టిఫై చేశారు. బట్ నాకు అది కరెక్ట్ అనిపించలే. సో మన మంచి మంచి అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు మంచి ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు. ఎందుకంటే నేను వాళ్ళు తప్పుగా చెప్పట్లే, ఇప్పుడు కన్నడ వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నారు, కరెక్ట్గా వాళ్ళకి మన లాంగ్వేజ్ ఆ మీనింగ్స్ తెలియకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా పలకడం తక్కువ అవుతుంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యి చక్కగా ఇస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ మాటలు. అలా సర్వసాధారణంగా తెలుగు మాట్లాడతారు అమ్మాయిలు, చక్కగా ఉంటారు. మరి ఎందుకో తెలియదు నాకు కూడా, కానీ ఇప్పుడు పర్వాలేదు. నేను చూస్తున్నా కొన్ని సీరియల్స్ లో మన తెలుగు అమ్మాయిలు వేస్తున్నారు, తెలుగు హీరోస్ వేస్తున్నారు. హ్యాపీ. టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే పాన్ ఇండియా మూవీస్ వచ్చినాయి, అట్లాగే ఆస్కార్ వరకు వెళ్ళింది. దీని గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? మన తెలుగు నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంటే మన తెలుగు పరిశ్రమ ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, వెళ్తూ ఉంది, ఇంకా రావాలి. ఎన్ని సినిమాల్లో ఆస్కార్ అవార్డు తీసుకోవాలి, అన్ని అంటే 24 క్రాఫ్ట్ లో కూడా మనం ఆస్కార్ అవార్డు తీసుకోవాలనేది నా ఆశ. మన తెలుగు ఇండస్ట్రీ అనేది అంత ఉన్నత స్థాయికి రావాలనేది నా. ఓకే, ఇప్పుడున్న డైరెక్టర్స్ లో ఈవీవి సత్యనారాయణ గారు లాంటి డైరెక్టర్ పలానా వ్యక్తి ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు? ఉన్నారంటారా లేరంటారా? ఈవి సత్యనారాయణ గారా? తప్పకుండా. ఆయన లేదు లేకపోయినా ఆయన చేసిన సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి, కానీ ఆయన లేని లోటును పూర్తి ఎవ్వరు లేరు. ఆ కామెడీ టైమింగ్ అసలు అంత కామెడీ టైము, ఇది ఆయన పంక్చువాలిటీ, ఆ హార్డ్ వర్క్,
నెవర్. మ్మ్. నేను ఫస్ట్ మూవీలోనే చూసాను ఆయన ఎంత అంటే సినిమా లవ్ చేసేవారు ఆయన. ఆ చేస్తున్నప్పుడు తెలిసేది ఎంత ప్రేమించేవారు, అంత తెలిసేది ఆయనకి. ఓకే. సినిమా అంటేనే లైఫ్ అన్నట్టుగా ఉండేవారు. మన ఈవి సత్యనారాయణ గారు అంటే చాలా అందరూ డైరెక్టర్స్, దాసనారాయణరావు గారు, కృష్ణారెడ్డి గారు అందరూ అలాగే ఉంటారు. పర్టికులర్ ఈవి గారు చెప్పాలంటే ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి ఎన్నో అసలు జంబలకి బొమ్మలు అయితే ఎంతో ఇండస్ట్రీ మొత్తం కామెడియన్స్ ని దాంట్లో పెట్టారు ఆయన. ఎలా అయినా దాన్ని టేక్ ఓవర్ చేసి అందరినీ సంభాలించి అందరికి ప్రిఫరెన్స్, ఏ రోల్ కూడా లేకుండా అంత చేసి ఆ సినిమా హిట్ చేశారు. చూడండి ఎంత టైమింగ్స్ అంటే కామెడీ బాగుంటుంది. అసలు మేము యాక్ట్ చేసేప్పుడే నవ్వి నవ్వి చచ్చేవాళ్ళం. వెరీ గ్రేట్ డైరెక్టర్ ఆయన. నాకు ఒక అవకాశం ఇచ్చి ఈ రోజు ఒక ఆమని అని ఇండస్ట్రీలో ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నానంటే ఆయన వేసిన భిక్ష, ఆయన ఇచ్చిన ఒక లైఫ్ నేను ఈ సందర్భంగా తలుచుకోవడం కూడా మాకు కూడా అదృష్టం. ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతిగా ఉండాలని దేవుడి దగ్గర కోరుకుంటాను. వాళ్ళ అబ్బాయి, ఇద్దరు అబ్బాయిల్లో నరేష్, అల్లరి నరేష్ గారు మాత్రమే ఇండస్ట్రీలో అడపదడప సినిమాలు చేస్తున్నారు. వాళ్ళతో ఎప్పుడైనా మీకు అటాచ్మెంట్ ఉందా పిల్లలు? లేదండి, చిన్నప్పుడు కలిశాను, బట్ తర్వాత నేను కలవడానికి వీలు అవ్వలేదు, చేయలేదు కూడా ఆయనతో కలిసి సినిమాలు కూడా. ఇన్నేళ్ళ మీ కెరియర్లో బాధపడిన విషయం కానీ బాగా హట్టింగ్ అనిపించిందా షూటింగ్ లొకేషన్లో ఎప్పుడైనా? మ్యామ్ లొకేషన్లో నాకు చాలా హర్ట్ అయిందంటే, అంటే నాకేదో అయ్యిందని కాదు, ఒక షూట్లో ఒక కెమెరామెన్ గారు చనిపోయారు. ఆయన లోక్నాథ్ అని, ఆయన లోక్ సింగ్ గారు. ఆయన మా కళ్ళెదురుగానే జస్ట్ ఏదో చేయడానికని వచ్చి ఆ పెట్రోల్ పైన పడి ఆ స్పాట్లోనే ఇదైపోయి తర్వాత హాస్పిటల్లో, ఇక్కడే మన అపోలో హాస్పిటల్లో 15 days హాస్పిటలైజ్ అయ్యి చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేను, నా కళ్ళ ముందే జరిగింది. అంతే తప్ప నాకు హర్ట్ అయ్యేలాగా ఏమీ ఇంతవరకు జరగలేదండి. నాకు మా తెలుగు ఇండస్ట్రీలో అలా ఎవరు నన్ను ఇంతవరకు అంత లోకుగా ఎప్పుడు చూడలేదు, నన్ను అంత హర్ట్ చేసేలాగా ఎప్పుడు నాకు ఫీల్ అవ్వలేదు. మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయింది మూమెంట్ అంటే ఒక మీ కో ఆర్టిస్టులు కానివ్వండి, కో హీరోలు, హీరోయిన్స్తో ఇది వావ్ మూమెంట్ అనేది ఏమైనా ఉందా? మర్చిపోలేరు అంటే ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్. అవునండి, ఆ రోజు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళతో అనేది ఏమైనా జరిగింది? చాలా జరిగింది, చాలా ఉన్నాయి, చాలా ఉంది. నాకు ఏంటంటే నాకు చాలా ఒక మర్చిపోలేదంటే, నాది శుభలగ్నం 100 days ఫంక్షన్కి చిరంజీవి గారు వచ్చారు. ఆయన చేతిలోనే అవార్డు, అదే ఇదని ట్రోఫీ అనేది తీసుకున్నాము. 100 days ట్రోఫీ ఎంత ఇచ్చారు. సో అది ఒక మర్చిపోని ఒక స్వీట్ మెమరీ. ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన మైక్రో పొగడారు కూడా, చాలా బాగా చేసిందని. సో స్వీట్ మెమరీస్. ఇప్పటి వరకు ఆమెనే గారి ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని సొంతం చేసుకున్నారు? నంది అవార్డ్స్ వచ్చిందండి, ఒక 3 నంది అవార్డ్స్ వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్, తర్వాత ఇది ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఫిలింఫేర్ ఉత్తమ నటిగా. ఉత్తమ నటిగా. ఇంకా ఉంటే వచ్చేది ఏమో తెలియదు కానీ నేను అందులో మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ లైఫ్ గురించి వస్తే ఏంటి మేడం, పర్సనల్ లైఫ్ ఎట్లా గడుస్తుంది? సపోర్టింగ్ చాలా ఉండాలి, పిల్లలు వదిలేసి వస్తారు, హస్బెండ్ ఎట్లా ఇంట్లో చూసుకుంటారండి, అంత బాగా చూసుకుంటారు. కాబట్టి మా మమ్మీ ఉంటుంది, అమ్మ మెయిన్, అమ్మ బాగా చూసుకుంటుంది. తర్వాత మేడ్ ఉంటుంది. మేడ్ ఉన్నా కూడా అమ్మ కొంచెం ఇంట్లోనే 24 hours ఇంట్లోనే ఉంటుంది. అమ్మ ఎక్కువ సపోర్ట్ నాకు పిల్లలు చూసుకోవడానికి. సో కాబట్టి నాకు ప్రాబ్లం అంటే పాప బాబా? ఒక పాప ఒక బాబు. సినిమాలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అది తెలియదండి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, నేను కాదన్ను. బట్ ఎక్కువ ఇప్పుడు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని నేను కొంచెం వాళ్ళని దీనికంతా రానివ్వకుండా. చాలా మంది అంటారు బేబీ ఆర్టిస్ట్గా వదిలేచ్చు కదా, ఎందుకంటే వాళ్ళు చదువులు పాడైపోతాయి. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తారులేండి, అంతే కదా. అంతే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఇప్పుడు పిల్లలకి అయితే. సో మేడం చాలా థ్యాంక్ యూ, మీ షార్ట్ గ్యాప్లో మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి మంచి మూవీస్, సీరియల్స్ రావాలని మా ధాత్రి టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.